లైవ్ షోకి తిరిగి స్వాగతం. బీజేపీ టీఆర్ఎస్ చేడు ఒప్పందం చేసుకుంటున్నాయన్న కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 42% మంది అవునని 55% మంది కాదన్నారు. ప్రభాకర్ గారు చెప్పండి, మరి కాంగ్రెస్ వ్యవహారంతో పాటు సరే అది ఆ సమస్య అట్లా ఉంటే నిజంగానే టీఆర్ఎస్ బీజేపీలు రహస్య ఒప్పందం చేసుకుంటున్నాయా? ప్రభాకర్ గారు సరే, టీఆర్ఎస్ బీజేపీ రహస్య ఒప్పందం చేసుకుందా, లేకపోతే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎన్నికలకు ముందేమో పత్తి ధరకు సంబంధించి బీజేపీని తిడతారు, కేంద్రంలో రేపు 23 నుంచి పార్లమెంట్ నుంచి పోయి మౌనంగా బుద్ధములు లెక్క పార్లమెంట్లో కూర్చుంటా ఉన్నారు. అది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మళ్ళీ ఇవాళ నమస్తే తెలంగాణ లాంటి పత్రికలేమో ఆంధ్రాకు 1,93,000, తెలంగాణకు 10,000 ఇల్లు ఆంధ్ర పెత్తనమని రకరకాల అప్పుడే కాలు ముళ్ళు కూర్చుతే పన్ను తోడు తీస్తామంటూ అప్పుడే లంకలో పుట్టిన వాళ్ళంతా రాక్షసులు అనే మాట, వాళ్ళకి స్టాండ్ అనేటువంటిది లేని పరిస్థితి. నేను ఒక అంశం మీద ఎర్రల శ్రీనివాస్ గారు, మీరు పాపం ఉద్యమ కార్యకర్తలు, మీరు కాదని బొమ్మలు తయారు చేసి కవితమ్మ బొమ్మ తయారు చేసినందుకు ఆయన బహుమానం టికెట్ ఇచ్చినారు, సంతోషం, కార్యక్రమం నడవని పర్వాలే. కానీ ఈరోజు 2-3 ప్రశ్నలు నేను అడుగుతాను. దీక్షకు సంబంధించి ఆ రోజు మీరు యూనివర్సిటీ విద్యార్థులుగా ఆయన దీక్ష విరమింపజేస్తే వెంటనే ఉద్యమం చేసినటువంటి పరిస్థితి. నేను ఒక మాట మళ్ళీ కూడా రిపీట్ చేస్తాను. నేను జైపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగా తెలంగాణ కోసం దీక్ష కేసీఆర్ గారు చేస్తే ఆనాడు ప్రకాష్ రావు గారు మొత్తం అదొక బోగస్ దీక్ష అని చెప్తుంటే కూడా మా పార్టీ నాయకత్వంలో తెలంగాణ కోరుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ దీక్షను పెద్ద హైప్ చేసి ఇంటెలిజెన్స్ ద్వారా కూడా పెద్ద హైప్ చేసి ఢిల్లీకి చూపెట్టినారు. ఆల్ పార్టీ మీటింగ్లో కూడా ఆనాడు తెలుగుదేశంతో సహా అందరూ కూడా రోషే గారు 3 తెచ్చాడు. ఆల్ పార్టీ ప్రొసీడింగ్స్, మిగతా ఉన్నటువంటి పరిస్థితి ఇవన్నీ ఢిల్లీ తీసుకొచ్చిన తర్వాత మా పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆనాటి నుంచి బాధ్యత మొత్తం కాంగ్రెస్ మీద పడ్డది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ భుజం మీద ఎత్తుకోవడం కారణంగా కేసీఆర్ దీక్ష గురించి అన్నాడు మాట్లాడలే. నిజంగా కేసీఆర్ దీక్ష గురించి లై డిటెక్టర్ పెడితే కేసీఆర్ గారే చెప్తారు ఈ దీక్ష దొంగ దీక్ష అని. అందుకే దాని గురించి ఇలా చర్చ అవసరం లేదు. ఇలా సబ్జెక్ట్ ఒకటే, తెలంగాణ కోసం పోరాడిన నేను గొప్ప నాయకుని అనే వ్యక్తి ఎన్నికలకు ముందు 2000 తెలంగాణ ఇచ్చే కంటే ముందు 100 అసెంబ్లీ 15 పార్లమెంట్ వస్తేనే తెలంగాణ వస్తుంది అని పోయి ఫామ్ హౌస్ల పన్న మాట వాస్తవమా కాదా? కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణ, కాంగ్రెస్ మళ్ళీ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకునేదాకా ఆయన ఎజెండా 100 అసెంబ్లీ 15 పార్లమెంటా కాదా అనేటువంటి ప్రశ్న కేసీఆర్ గారు రియాక్ట్ కావాలి. నెంబర్ 2, తెలుగుదేశం పార్టీలో కొడుకు పేరు కూడా తారక రామారావు పెట్టుకున్న వ్యక్తి ఎందుకు రాజీనామా, మంత్రి పదవి కాకుండా ఇవ్వకుండా ఉండడం కారణంగానే రాజీనామా చేసి రాలేదా అనేటువంటి మాట ఈ 2 ప్రశ్నలకు జవాబు చెప్పి ఈ దీక్షకు సంబంధించిన అంశం మీద, లేదా ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ గారు తనకు తానే తన దొంగతనాన్ని మాతో తెప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. జైపాల్ రెడ్డి గారు లాంటి వాళ్ళనో, జానారెడ్డి గారు లాంటి వాళ్ళనో మమ్మల్ని తిట్టడం ద్వారా కేసీఆర్ అసలు స్వరూపాన్ని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మేము తెలంగాణ పౌరులను, తెలంగాణ నాయకులను అగౌరవపరచుకోవాలనేటువంటి మాటలు లేకుండా తప్పులు చేసినప్పుడు వాస్తవాలు చెప్పాల్సిన పరిస్థితి చెప్తా ఉన్నాం. ప్రభాకర్ గారు ఇందాక రోసయ్య గారి గురించి మాట్లాడుతూ మీరు ఒక 3 రిపోర్ట్లు తీసుకొచ్చాడు అన్నారు. ఆయన ఏంటి రోసయ్య గారు, నేను ప్రైమ్ మినిస్టర్ దగ్గర నేను తెలంగాణకు అనుకూలం అని చెప్పలేదు, తీర్మానం పెడతానని నేను చెప్పలేదు, నాకు తెలియకుండా జరిగిపోయిందని చెబుతుంటారు కదా, వాస్తవం ఏంటి? మీరు కొత్త విషయం చెప్పారు కాబట్టి అడుగుతున్నారు. ఏపీ భవన్ లో రోషయ్య గారు ఆల్ పార్టీ మీటింగ్ ప్రొసీడింగ్స్ తీసుకొచ్చినారు. ఇది వాస్తవం, దాంట్లో తప్పేముంది? అన్ని పార్టీలు, తెలుగుదేశం కూడా తెలంగాణ ఇవ్వండి మేము శాసనసభలో సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఆనాడు మా పార్టీ చేసిన ఒకటే పొరపాటు ఏంటంటే రోషయ్య గారు మీరు పోయి శాసనసభ తీర్మానం తీసుకురామంటే అయిపోతుండే. కానీ మా నాయకత్వం ఆదరపదర ఆ రోజు కేశవరావు గారు కూడా అడగండి, ఇలా కేశవరావు గారు కానీ మిగతా నాయకులు అందరూ కూడా అందరు నాయకత్వం అంతా కూడా మీరు తెలంగాణ ఇచ్చేయండి లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఒక నాయకత్వం మా చెవులలో కందిరిగల్లాగా మోగడం కారణంగా పార్టీ మేము ఇచ్చిన హామీయే కదా. ఇంతకుముందు ప్రకాష్ రావు గారు చెప్పినట్టుగా 5-6 సార్లు ఇవ్వాలనుకున్నా కూడా పరిస్థితులు అనుకూలించని కారణంగా ఇదొక కారణం చూపెట్టి ఇచ్చేద్దాం అనేటువంటి నిర్ణయానికి వచ్చారు తప్ప ఈయన మెహర్బానీ వల్లనే, ఈయన దీక్ష వల్లే చేశారు అనుకుంటే పొరపాటు. కాంగ్రెస్ 2009 డిసెంబర్ తర్వాత ఆగడానికి కూడా ఆంధ్ర ఎంపీలంతా ప్రభుత్వాన్ని కూలుస్తామంటే చివరిదాకా ఆగాల్సి వచ్చింది. ఆనాడు 1400 మంది అమరవీరులను లెక్కలు చెప్పిన కేసీఆర్ గారి శవాల మీద పేలాలు ఏరుకొని 400-500 మందికి నష్టపరిహారం ఇస్తుంటే ఎర్రోల శ్రీనివాస్ లాంటి వాళ్ళు ప్రేక్షక పాత్ర వహిస్తా ఉన్నారు. ఇది అన్యాయం. చనిపోయిన కుటుంబాల పేర్లు చెప్పుకొని అధికారంలోకి వచ్చి వాళ్ళకి పైసలు కూడా ఇవ్వనటువంటి ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అనేక రహస్యాలు లేదా కొత్త విషయాలు చెప్పడం ద్వారా కొన్ని విషయాలు ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉంది. దాని ప్రకారం చూస్తే కాంగ్రెస్ పార్టీ తెలివి తక్కువగా చేసిందని మీరంతా ఫీల్ అవుతున్నారా? 2, అంటే కాంగ్రెస్ పార్టీ లేదు. ఎందుకంటే ఆ రోజు మేము చెప్పినాం డిసెంబర్ 9 దాకా కేసీఆర్ ఉద్యమాన్ని
కాంగ్రెస్ నాయకత్వమే భూతద్దంలో పెట్టి నాయకత్వం తెలంగాణ రావాలని ఎప్పటికే పోరాటం చేస్తున్న మా నాయకత్వం తెలంగాణ కోసం సార్, ఆ ఉద్యమానికి ఒక పూచి చూపెట్టింది. దాని తర్వాత December 9 తర్వాత బాధ్యత మా మీద పడ్డది కాబట్టి మా తెలంగాణ కోసం పోరాడుతున్న లంగల్ని దొంగల్ని మంచోని ఎవరిని కూడా మేము ఎక్కడ కూడా చెడు మాటలు చెప్పలేదు. ఈ రోజు మమ్మల్ని విమర్శిస్తున్నటువంటి సందర్భంగా తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెప్పాలని జయపాల్ గారు చెప్తా ఉన్నారు. నిజంగా కూడా పార్లమెంట్ లో బిల్ పాస్ అయినాడు కానీ దానికంటే ముందు సంబంధించిన విషయం లోపల కానీ ఈ తెలంగాణ 15వ లోక్సభలో పాస్ అయిన సందర్భంగా కేసీఆర్ అటెండెన్స్ కానీ కేసీఆర్ ఎవరైనా కలిసిన సందర్భం కానీ ఎక్కడైనా ప్రశ్న ఏదైనా తెలంగాణలో జరిగిన సకల జనుల సమ్మె కానీ లేకపోతే సాగర తీరం కానీ ఎక్కడైనా పాల్గొన్నాడా అనే మాట కూడా అడుగుతా ఉన్నా. రైట్, ఆయనకు ఒక కాలర్ ఆయన అడుగుతారట ప్రశ్న. మల్లికార్జున గారు కావాల నుంచి లైన్ లో ఉన్నారు. మల్లికార్జున గారు ప్రభాకర్ గారితో మాట్లాడండి. ప్రభాకర్ గారిని అడగండి. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి సార్. పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడతాను సార్. ఏదైనా పద్ధతిగా మాట్లాడండి. పద్ధతిగానే సార్. నేను కాంగ్రెస్ లాయలిస్ట్ సార్, మామూలుగా కాదు, భయంకరమైన లాయలిస్ట్ సార్. కావాలి సార్ నాది. ఆమంటే నాకు విపరీతమైన అభిమానం సార్. పొన్నం ప్రభాకర్ గారితో నేను ప్రశ్న అడుగుతున్నాను. అడగండి. ఆయన కేసీఆర్ దీక్ష విరమించేసిన తర్వాత ఈ ఓయూ వాళ్ళంతా కూర్చోమని చెప్పి చేశారు సార్. మధ్యాషి గౌడ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు విపరీతంగా ఫైట్ చేశారు. ఎంపీలు మాత్రం ఫైట్ మామూలు ఫైట్ కాదు, చాలా ఇదిగా చేశారు. కానీ ఇవాళ ఎంపీలకి వాళ్ళకి ఎవరికి కూడా అసలు వీళ్ళు ఏం చేయలేదు అన్నట్టుగా టీఆర్ఎస్ మాట్లాడుతా ఉంది. రెండోది మా అధిష్టానం ఆంధ్రాలో మమ్మల్ని ఏం చేయలేము, మేమంతా వేస్ట్ అయిపోయాము, అసలు ఎందుకు పనికి రాకుండా పోయి ఎక్కడ పోయినా మమ్మల్ని నవ్వుతున్నారు. అక్కడ పొన్నం ప్రభాకర్ వాళ్ళు ఏదైనా భయంకరమైన ఫైట్ చేసి ఇది చేస్తారా అంటే ఉత్తరి కూడా వచ్చే అవకాశాలు కనపట్టలేదు అసలు. అంటే నాకు తెలిసి పెద్ద నాయకులు ఎవరు కనపట్టలేదు. అంటే ఒక తీసుకొచ్చే నాయకులు అంటే మళ్ళా రాష్ట్రంలో తెలంగాణ తీసుకొచ్చే నాయకులు ఎవరు కనపట్టలేదు. నేను ఇది చెప్తున్నాను కదా, పొన్నం ప్రభాకర్ ఎవరైనా సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు లెటర్ ఇచ్చారు, మిగతా కమ్యూనిస్టులు అందరూ లెటర్ ఇచ్చారు. ఇవాళ కాంగ్రెస్ మీదే ఆ పాపం పడింది. రెండోది ఆ పాపం తొలగడానికి భయంగా మంచి గొప్ప నాయకులు ఎవరు కనపట్టలేదు. రైట్, ఒక నాయకత్వం లేదని ఓకే ఓకే. దీని మీద ప్రభాకర్ గారు ఆయన మంచిగానే చెప్పారు, ఇంకా ఆయన సమాధానం చెప్పేది ఏమిటంది శ్రీనివాస్ గారు. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ అన్న చాలా విషయం. ఇంకొక మాట కూడా మర్చిపోతాను, సంబంధించి FDI బిల్లు పెట్టే సందర్భంగా మేము తెలుగుదేశం పార్టీ 2 చంద్రశేఖరరావు అన్న నేను ఏమంటున్నా, గెలిచే సీట్ అయితే ఇంకేమైనా మా మీద ఇంకేమైనా ఎక్కువ అబద్ధాలు చెప్పురు, ఇంకేమైనా కల్లిబొల్లి మాటలు చెప్పురు, గెలువని దానికి ఎన్ని చెప్తే అయితే 4 లక్షల మెజారిటీ ఉండే కదా ఎర్రల శ్రీనివాస్ పోయినసారి 4 లక్షల మెజారిటీ ఉండే. ఇప్పుడు ఏదైనా గెలుస్తారని విశ్వాసం లేకపోతే మీకు ఇప్పుడు నమ్మకం లేకుండా నియోజకవర్గానికి ఒక మంత్రిని ఇక్కడ కేటీఆర్ తో పాటుగా హరీష్ రావు అందరూ కూడా మొత్తం వ్యవహారం అంతా ఇక్కడ చేస్తా ఉన్నారు 15 రోజులుగా. గెలిస్తే నమ్మకుండా నేను చెప్తున్నా, పోలింగ్ ను బట్టి మెజార్టీ డిసైడ్ అవుతుంది. జనరల్ ఎలక్షన్ కు బై ఎలక్షన్ కు చాలా తేడా ఉంటది. అది మీకు తెలుసు. నేను అంటే ఎట్లా అయితే చాలా విషయాలు చెప్పిండు. దీక్ష మొత్తం మంత్రులు పెట్టుకున్నారా బా అన్న వినే మీరు కూడా చేసింది కదా. మరి మేము బై ఎలక్షన్ లో కొట్లాడినప్పుడు ఢిల్లీకి వెళ్ళి కూడా మంత్రులు వచ్చి చేసింది కదా. మరి అప్పుడు ఈ మాట మాట్లాడారు. కేసీఆర్ గారి దీక్ష పైన చాలా సందర్భాల్లో వివరించారు. కేసీఆర్ గారు దీక్ష చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఆయన సెలైన్ దీక్ష అని చెప్పారండి, కాదని ఎప్పుడని చెప్పారా మీరు? సరైందని చెప్తాం. కాదు సెలైన్ దీక్ష, సెలైన్ తో ఎక్కించిన దీక్షని ఖండించారా? కేసీఆర్ అంటే ఒక్క రోజు కూడా పార్టీ నుంచి కానీ పార్టీ వాళ్ళ హరీష్ రావు గారు కానీ ఏమవుతుంది కాంగ్రెస్ పార్టీ తెలివి తక్కువ చేసుకుంది వ్యవహారం. సార్ ఒకటి అంటే ఈ దీక్షను గుర్తించే మీరు తెలంగాణ ఇచ్చిండ్రా? నిజమైన దీక్షను గుర్తించి తెలంగాణ పెట్టుకుని ఇచ్చామని చెబుతున్నారు కదా. మా నాయకుని దీక్ష కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన దొంగ దీక్షలు అని చెప్తారా ప్రజలకు? మరి మేము చేసేది కూడా దొంగ దీక్షలు అని చెప్తారా? అంటే ఈ
కేసీఆర్ గారి దీక్ష వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది, సమాజానికి తెలియదా? నిజంగానే మీరు ఇవన్నీ నమ్మితే మరి జైపాల్ రెడ్డి గారు ఆ రోజు ఎందుకు అది నా పాయింట్. అంటే మీరు అవసరాల కోసము మేము చెప్తామంటే ప్రజలు నమ్మే పరిస్థితి. వినండి, హైప్ క్రియేట్ చేసినాం మేము అని చెప్తుండ్రు. అధికారంలో ఉన్నటువంటి పార్టీ, అధికారంలో ఉన్నటువంటి మంత్రులు, అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు హైప్ క్రియేట్ చేసినాము అని అంటే ఎవరైనా నమ్ముతారా? తెలంగాణ ఉద్యమము విద్యార్థులు హైప్ క్రియేట్ చేస్తే ఇలా మీరు అందులో దూకి పాలు పంచుకున్నారు, అది ఒప్పుకోవాలి. అవకాశం దొరికింది, అది నేనేమంటున్నా సార్, అది అవునన్నా కాదన్నా అది ఒప్పుకుంటే ప్రజలు మిమ్మల్ని క్షమిస్తారు. కానీ తెలంగాణనే అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఎట్లుందంటే భారతదేశానికి స్వాతంత్రం వస్తేనేమో గాంధీకి క్రెడిట్ వస్తుందని మనం గట్టిగా కొట్లాడాలి, కానీ తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి కేసీఆర్ క్రెడిట్ వస్తేనేమో కాంగ్రెస్ ఇచ్చింది కాబట్టి క్రెడిట్ మాకు రావాలని కొట్లాడు. అంటే మీ వరకు వస్తేనేమో ఒక న్యాయము, మా వరకు వస్తేనేమో ఒక న్యాయము. అంటే గాంధీ గారే కాంగ్రెస్ వాడు కాదు, అందరు వాడు. అంటే నేనేమంటున్నా గాంధీ స్వాతంత్రం కోసం కొట్లాడు, కేసీఆర్ గారు తెలంగాణ కోసం కొట్లాడు. కాంగ్రెస్ తెలివి తక్కువగా ఇచ్చిందా, తెలివి తక్కువగా చాలా చెప్తున్నాడు. ఒక విషయం అయితే ఒప్పుకోవాలి కదా, ఆయన అధికారికంగా చెప్తున్నాడు దీన్ని కుటిల రాజకీయం, తెర వెనుక రాజకీయం అంటే తెలివి తక్కువ చాలా విమర్శ చేయడానికి అవకాశమే లేదు కదా. ఆయన మహాత్మా గాంధీతో మహాత్మా గాంధీతో పోల్వడానికి కారణం చెప్పిన మీరు భారతదేశాన్ని స్వాతంత్రం తెచ్చినటువంటి గాంధీ బ్రిటిష్ వాడు ఇచ్చిండు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క కుటిల రాజకీయాలకి ఇది బాగా సరిపోయింది కాబట్టి వాళ్ళు తెలివి తక్కువతనం కాదు, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే కాదు చాలా పార్టీ. నేను చెప్తున్నా అప్పుడు అదే ఇప్పుడు లేదు. వెంకయ్య నాయుడు గారు ప్రత్యేక హోదా మీద అప్పుడు చెప్పి ఇప్పుడు ఇదంతా కూడా వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఆ సమయంలో చేస్తున్నారు. నిజంగా అయితే జర్నలిస్టులు, సంపాదకులు అందరూ కలిసి ఒక హామీ ఇస్తే దీక్ష విరమిస్తాడు అని ఒక వినతి పత్రం తీసుకొని రోసయ్య గారి దగ్గరికి వెళ్ళిన మాట నిజం. ఈ మధ్య రోసయ్య గారు ఒక సభకు వస్తే మీరు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు, ఒకసారి అప్పుడు జరిగిన విషయాలు రాయొచ్చు కదా అంటే నాకెందుకు ఆ సమస్య. ఆయనకు చాలా విషయాలు తెలుసు, ఆయన బిల్లు పెట్టడానికి తిరస్కరి వీళ్ళందరూ ఎన్ని చేశారండి. అందుకని ఇక్కడ దీక్షలో సాంకేతికంగా ఆయన ఏం తీసుకున్నాడో ఆ విషయాలు గోవింద ప్రకాష్ రావు గారు బయట పెట్టారు, అది వేరే విషయం. దాంట్లో కేసీఆర్ గారు తప్పుందని ఓపెన్ గా కేంద్ర హోంమంత్రి చిదంబరం అంతటి అయ్యో అదొక్కటే కాదు. రాష్ట్ర నా పాయింట్ ఏంటంటే దేశాన్ని పరిపాలించే వాళ్ళు ఇంత తెలివి తక్కువగా ఏమైపోతుంది. తెలివి తక్కువ అనే మాట కాదు, అది వ్యూహం. ఇక్కడ నేను డిసెంబర్ 9 మాట్లాడాను, మీరు డిసెంబర్ 9 మీరే అడిగారు. ఈ ప్రకటన ముగింపు కాదు, చాలా ఐదేళ్ల పాటు అగ్రగుతులం చేశారు. ప్రమాదం ప్రసంగం చేశారు. మీద ఓటు రాలేదని చెప్పిండు. 2006లో ఉప ఎన్నిక కేశవరావు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు 36 జడ్పీటీసీల కంటే కొయ్య అని చెప్పిండు. కేంద్ర మంత్రిగా ఉండి నరేంద్ర 4 రోజులు గాంధీ భవన్ చుట్టూ తిరిగిండు. కేసీఆర్ ఢిల్లీ నుండి ఫోన్ చేశాడు. మున్సిపల్ ఏమో ఏకపక్షంగా పోటీ చేశారు. తర్వాత పొత్తులో భాగంగా 36 కంటే జడ్పీటీసీ ఎక్కువ అని చెప్పాడు. 82 గెలిస్తే 36 అన్నాడు 2000 కోట్లు. ఇవన్నీ ఏదైతుందో పాత విషయాలు. కేశవరావు విషయం మాట్లాడవలసి వస్తుంది, అట్లనే కేసీఆర్ విషయం మాట్లాడవలసి వస్తుంది. ఈ రోజు ఎన్నికల కోసము లబ్ధి కోసం మాట్లాడింది కనుక జానారెడ్డి గారు కానీ జయపాల్ రెడ్డి గారు ఆ విషయాలు బయట. కానీ దానివల్ల కాంగ్రెస్ వాళ్ళకి డొల్లతనం బయటపడింది. కేంద్రం అంటే భారతదేశాన్ని రక్షించవలసినటువంటి ఏం దీక్ష జరుగుతుందో తెలియకుండా రాష్ట్రం ఇచ్చేస్తారంటే అది బాధ్యత రాజ్యమా కాదా? తెలంగాణ ఇవ్వండి, అభ్యంతరం లేదు. కానీ కారణం
డెఫినెట్లీ సార్, ఆ రోజు కూడా ఇంటెలిజెన్స్ మీ అంటారు ఛానల్లో సార్ చెప్పాము. ఇప్పుడు. ఇది ఇప్పుడు కేంద్ర ప్రతిదానికి ప్రభుత్వం ఇంటెలిజెన్స్ మీద అంటారు. ఇప్పుడు తప్పులు చిత్తూరులో పట్టించారు. జరిగింది ఇంటెలిజెన్స్ వైఫల్యం అంటారు సార్, చంద్రబాబు ఒకటి నాయుడు. కావాలని అంటే రాజ్యం ఏంటంటే చెబుతున్నారు. అధికారంలో ఉన్న వాళ్ళు అది కాదు, చేయాల్సిందే. ఆ రోజు వచ్చింది జైపాల్ రెడ్డి గారు రిపోర్ట్ రాయించారు, ఆ రిపోర్ట్ ఆఫీసర్కి పంపించారు అన్నారు. అంటే భారతదేశం ఇలాంటి వ్యక్తులు ఎంత ప్రమాదకరమైన ధోరణి అనేది నా ఆవేదన తప్ప సార్, ఒక- బాధ్యత రాహిత్యం. బాధ్యత రాహిత్యం ఇప్పుడు కదా. ప్రజలు అప్రమత్తంగా తెలంగాణ ఉండాలి. ఇవ్వడాన్ని ఇవ్వండి, అభ్యంతరం లేదు. సార్, కానీ అది- ఇట్లాంటి దిక్కుమాలిన కారణాలు చూపించడం పద్ధతి కాదు సార్, కదా. ఒకటి నేను ఇంకో మాట చెప్తా. కేసీఆర్ గారి దీక్షని విచ్ఛిన్నం చేసి ఉద్యమాన్నే లేకుండా చేయాలనుకున్నది ఆంధ్ర సర్కార్ ఆనాడు ఉన్నటువంటి చేసుంటే మరి Definitely గా. చేసుంటే ఎలా? వినండి, వినండి. అంటే వినండి Right, okay, okay, right. దీక్షను విరమింపజేసి ఉద్యమాన్నే లేకుండా చేయాలనుకున్నది కాంగ్రెస్ పార్టీ. ప్రభాకర్ గారు ఫైనల్ గా చెప్పండి, కొమ్మినేని గారు చెప్పండి సార్, చెప్పండి కొమ్మినేని గారు సార్, చెప్పండి, కంక్లూడ్ చేద్దాం. దీక్ష చేసే సందర్భంగా మా పార్టీ నాయకత్వం తెలంగాణ కావాలని కోరుకునే వాళ్ళందరం కూడా తెలంగాణ ప్రకటించాలని సోనియా గాంధీ గారికి ఒత్తిడి తెచ్చడం దీక్ష కారణం కాదు. ఆ దీక్ష తర్వాత మీరు అంటా ఉన్నారు ఇవాళ మీకు తెలివి లేక దయచేసి ఆ మాట ఉపసంహరించుకొని మేము తెలంగాణ ఇచ్చిన తర్వాత తెలంగాణ ప్రకటించిన తర్వాత ఆ బాధ్యత మా మీద పడ్డది కాబట్టి తెలంగాణ కోసం అడుగుతున్న ఎవరిని కూడా విమర్శిస్తే ఇంతకుముందు కడియం శ్రీహరి గారు చెప్పినట్టుగా శివలింగం మీద తేల్లాగా కేసీఆర్ తప్ప కేసీఆర్ అనే వ్యక్తి ఈ రోజు తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళని విమర్శ చేస్తే తప్పకుండా ఆయనకున్నటువంటి లైట్ ద్వారా చెప్తాడు ఆయన ఏమేమి తప్పులు చేసిండో. ఈ రోజు మీరు పొరపాటు చేసామని మాట్లాడితే పొరపాటు. ఆయన అడిగిన ప్రశ్నలు జవాబు చెప్పలే. తెలుగుదేశం పార్టీ నుంచి మంత్రి పదవి ఇవ్వకపోతే తెలంగాణ అన్నాడా లేదా? కొడుకు పేరు తారక రామారావు పేరు పెట్టుకున్నాడా లేదా? సంబంధించిన 100 సీట్లు 17 పార్లమెంట్ వస్తేనే వస్తుందని తెలంగాణ కోరుకునే వాళ్ళంతా తెలంగాణ మీద ఒత్తిడి తీసుకురావాల్సి తప్పులేదు. కానీ కేంద్ర హోంమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఏం చెప్పాడు? కేసీఆర్ గారి ప్రాణానికి హాని ఉంది కాబట్టి మేము ఇస్తున్నామని అనౌన్స్ చేశాడు. అంటే దేశాన్ని రక్షించవలసిన కేంద్ర హోంమంత్రి అలాంటి అంటే ఇప్పుడు అవాస్తవ సమాచారం ఆధారంగా ఇస్తే విధంగా ప్రొజెక్షన్ ఇచ్చింది అని చెప్తున్నాం కదా. ఇలా ఎవరు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? చూపెట్టుకొని మా నాయకత్వం మాకున్నటువంటి ఆకాంక్షల్ని ప్రభావితం చేసింది కాబట్టి ఆ ప్రకటన వచ్చింది అని చెప్తాను. ఈ రోజు కాదంటే అది కాదని కేసీఆర్ గారు ధైర్యంగా చెప్పగలుగుతారు. అడగండి, కేసీఆర్ గారు హాస్పిటల్ పోయిండ్రు, ఏం డ్రాఫ్ట్ చేసిండు, ఏం ప్రకటన చేయాలి, ప్రకాశ్ రావు గారు కూడా తెలుసు. ఒప్పించింది. రైట్, నేనేమంటున్నా 14 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నడుపుతున్నది, బీజేపీ ఏమో అభివృద్ధి అభివృద్ధి 7 మండలాలు పోతే ఆపలేదు. ఏం మాట్లాడుతున్నారు? 7 మండలాలు పోతే ఆపలేదు. పార్లమెంట్ లో మాట్లాడారు. ఏం చేస్తారు? ఒక్క సందర్భంగా పార్లమెంట్ వాయిదా వేయించగలిగిరా మీరు? అధికార పార్టీకి వ్యతిరేకంగా కొట్లాడడం అనేది మామూలు విషయం కాదు. కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 40% మంది అవునని, 60% మంది కాంటున్నారు. SMS పంపించిన వారందరికీ కూడా ధన్యవాదాలు. పొన్నం ప్రభాకర్ గారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వచ్చి మీ చర్చలో పాల్గొన్నందుకు. గోని ప్రకాష్ గారు, తెలకపల్లి రవి గారు, ఎల్లోల శ్రీనివాస్ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం.